థర్స్డే నైట్ పెరుగు తిన్నాక ఇబ్బంది అయిందా? మరి ఎప్పుడు వచ్చేది హాస్పిటల్? నైట్ అంతా పెయిన్ వచ్చిందా? నైట్ అంతా మీరు పెయిన్తో ఉన్నారా? మరి ఎప్పుడు తీసుకొచ్చారు హాస్పిటల్? నిన్న తీసుకొచ్చారు. మీరు ఎప్పుడు? మన అప్పటిదాకా నైట్ నుంచి 12 o'clock వరకు హాస్పిటల్లో పెయిన్ వస్తూ ఉంటే అట్లే ఉన్నారు. మోషన్స్ అయినాయి. ఎన్నిసార్లు అయినాయి? 6-7 times. ఎంతమంది స్టూడెంట్స్కి అయినాయి? ఏం పేరు? నేను ఎందుకు తాళం సుధాకర్? అమ్మా ఇది ఎందుకు తాళం ఉంది? ఎన్ని రోజుల నుంచి తాళం సుధాకర్? 5-6 నెలలకే తాళం ఉందా? 5-6 నెలలకే సిటీ స్కాన్ పనిచేస్తుంది. టెక్నీషియన్ లేదంటే 6 నెలలకే తాళం వేసారు. మరి ఇప్పుడు ఎవరైనా పేషెంట్కి సిటీ స్కాన్ కావాలంటే ఏం చేస్తుంది? మరి బయటకు పోతారా? సిటీ స్కాన్ అవసరం పడుతుంది. ఒకసారి ఎక్స్రేలో తెలియదు. అప్లై చేయండి. 6 నెలలకే తాళమా? ఇక సిటీ స్కాన్ దగ్గర పోయినా సిటీ స్కాన్కు పేద తాళం వేసి పెట్టిరు కింగ్ కోటి ఆసుపత్రిలో. ఆనాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వారి డైరెక్షన్లో నేను ఇక్కడ సిటీ స్కాన్ పెట్టించిన. పరిస్థితి ఏంటంటే మేము పెట్టిన సిటీ స్కాన్ నడపశాతం ఇంతలేదు గవర్నమెంట్కు. 6 నెలలు అయిందట తాళం వేసి సిటీ స్కాన్కు. ఏమైందా సూపరింటెండెంట్ గారు అంటే టెక్నీషియన్ లీవ్ పెట్టిపోయింది సార్. టెక్నీషియన్ పోతే ఇంకో టెక్నీషియన్ తెచ్చుకోవా? 6 నెలలకెళ్ళి సిటీ స్కాన్ పనిచేయకపోతే పేదల పరిస్థితి ఏంది? పేదలు ప్రైవేట్లో పోయి సిటీ స్కాన్ చేయాలంటే 4,000-5,000 ఖర్చు అయింది కదా. 6 నెలలకెళ్ళి సిటీ స్కాన్ రూమ్కు తాళమేసి పెట్టిందంటే ఈ పాలన ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఏది ఏమైనా ఇప్పటికైనా ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీని కోరుతున్నాం. రాహుల్ గాంధీ ఫుట్బాల్ చూసుడు కాదు, ఈ పిల్లల్ని చూడొచ్చి కోటిలో నీలఫోర్లో ఉన్న పిల్లల కడుపు నొప్పితో బాధపడుతున్న పిల్లల్ని చూడు, కనికరం చూపు, రేవంత్ రెడ్డికి డైరెక్షన్ ఇచ్చి ఇలాంటి పునరావృతం కాకుండా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.